హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా డైరీస్. ఫ్రెండ్స్, చేవెళ్లలో ఉన్న దేవాలయం మనం చూద్దాం. భాగ్యనగరానికి అతి సమీపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు చాలా సులువుగా నెరవేరుస్తాడు అని నమ్మకం. ఇక్కడ స్వామివారు సుమారు 500 సంవత్సరాల క్రితం ఒక భక్తుడికి ప్రత్యక్షమై ఆ తర్వాత గుడి నిర్మించబడి పూజలు అందుకుంటున్నాడు. ఒకసారి అనారోగ్య కారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించే స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. తన అపచదానికి దుఃఖించిన భక్తుడి పాలతో కడగమని అదృశ్యవాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదుగా ఉంది. ఈ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూ మూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతో భక్తిగా శ్రద్ధలతో అర్చిస్తారు. పంతొమ్మిది 1963లో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారికి భక్తుల నుండి ఎటువంటి ధన రూపంలో ఉన్న కానుకలు ఇవ్వరు. ఇక్కడికి వచ్చే భక్తులకు శ్రద్ధగా 11 ప్రదక్షిణలు చేసి కోరికను కోరుకుంటారు. కోరిక తీరిన తర్వాత వచ్చి భక్తులు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతమే. ప్రత్యేక కార్యక్రమాలు: ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి మరియు అన్ని పండుగల సమయంలో విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించబడును. హైదరాబాద్ నుంచి పరిగి మార్గంలో ఈ దేవాలయం ఉంది. హైదరాబాద్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేవెళ్లలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు దగ్గరలో 15 కిలోమీటర్లు దూరంలో కనకమామిడిలో మరో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే 25 కిలోమీటర్లు దూరంలో చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది.